హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏదైనా ఒక ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్‌ని ఏ విధంగా తీసేయాలో మనం ఈజీగా తెలుసుకుందాం. ఇక్కడ మనకు ఒక 3 ఫోటోస్ అనేది మీకు పెడుతున్నాను. మీ ఐడియా కోసం. ఒక అల్లు అర్జున్ గారిది, చిరంజీవి గారిది మరియు బాలకృష్ణ గారిది. బాలకృష్ణ గారిది యాక్చువల్‌గా డౌన్‌లోడ్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారిది. ఈ 3 ఫోటోలని బ్యాక్‌గ్రౌండ్‌ని ఏ విధంగా రిమూవ్ చేయాలో మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం. ముందుగా వెబ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసేసి ఇక్కడ ఒక వెబ్‌సైట్ అనమాట. రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని కొట్టినా ఫస్ట్ లింక్ వచ్చిద్ది. లేదంటే డైరెక్ట్‌గా ఈ లింక్ అనేది చూసుకోండండి. remove.bg ఇదే ఆ వెబ్‌సైట్ అనమాట. ఇక్కడ మనం అప్‌లోడ్ ఇమేజెస్ అని ఉండిద్దనమాట. ఇక్కడ మనం ఏదైతే రిమూవ్ చేయాలో ఆ ఇమేజ్‌ని మనం సెలెక్ట్ చేయాలి ఇక్కడ బ్రౌజర్‌లో. ఈ విధంగా అప్‌లోడ్ చేసిన వెంటనే దాని యొక్క ఇమేజ్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ మొత్తం క్లియర్ అయిపోయిద్దనమాట. ఈ విధంగా క్లియర్ అయ్యి ఎంప్టీ వచ్చేసిద్దనమాట. ఇదొకటి. ఒక 3 ఫోటోలు వన్ బై వన్ యాడ్ చేద్దాం ఫస్ట్. నెక్స్ట్ మన బన్నీ గారిది. సేమ్ ఈ విధంగా ఓన్లీ పిక్చర్ ఒకటే వచ్చిద్దనమాట. బ్యాక్‌గ్రౌండ్ మొత్తం రిమూవ్ అయిపోయిద్దనమాట. మూడో ఫోటో కూడా తీసుకుందాము. ఈ విధంగా బ్యాక్‌గ్రౌండ్ కూడా ఎళ్ళిపోతుంది. ఇప్పుడు ఇదే ఫోటోని మనం ఏ విధంగా ఎఫెక్ట్స్ అనేది ఇవ్వాలో మనం ఈ వీడియోలోనే చూద్దాం ఒకసారి. ఇది యాక్చువల్‌గా చిరంజీవి గారి ఫోటో. ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉండిద్ది. ఒకవేళ బ్యాక్‌గ్రౌండ్ పాతదే కావాలంటే ఇది కొట్టేస్తే బ్లర్ చేయమైనా బ్లర్ చేసేయొచ్చు. లేదంటే తీసేయొచ్చనమాట. ఈ ఆప్షను. ఇదేమో అడ్జస్ట్‌మెంట్ ఆప్షన్ అనమాట. క్రాపు, కలరు, లైటు. ఒకవేళ మీరు ఇక్కడ మీకు క్యాన్వా అనేది ఒక వెబ్‌సైట్ ఉండిద్దనమాట. ఇది కూడా చాలా ఈజీగా ఉండిద్దనమాట. ఇదే ఇమేజ్ మనం అక్కడ ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. సో, బ్యాక్‌గ్రౌండ్ అయితే లేదు కదా! ఎంప్టీ ఉంది. ఇప్పుడు కలరింగ్ అనేది చేద్దాం. ఈ విధంగా అక్కడ ఓపెన్ కొట్టంగానే మీకు క్యాన్వాలోకి ఇమేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోయిద్దనమాట. ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేది డైరెక్ట్‌గా వచ్చేస్తాయన్నమాట. లైటింగ్ ఎలా ఇవ్వాలి, బ్రైట్‌నెస్, కలరింగు అన్నీ ఇక్కడ వచ్చేస్తాయన్నమాట. ఇక్కడ మీరు కలర్స్ ఇక్కడ పైన టిక్ చేసేసి మీకు నచ్చిన కలర్ అప్లై చేసేస్తే ఈ విధంగా మారుతా ఉండిద్దనమాట కలర్ అనేది. ఇంకా ఫిల్టర్‌లో పోతే మీకు నచ్చిన ఫిల్టర్ అనేది అటాచ్ చేసుకోవచ్చు చిరంజీవి గారిది. మల్టిపుల్ ఫోటో ఇది కలర్స్ అనేది ఉంటాయన్నమాట ఇక్కడ. ఇన్‌బిల్డ్‌గా ఈ వెబ్‌సైట్‌లో ఉండిద్ది. నేను ఈ ఫోటో అనేది సెట్ చేశాను. ఇక్కడ పెట్టేస్తున్నాను. ఒక ఫోటో. ఇప్పుడు నెక్స్ట్ మనది. అల్లు అర్జున్ గారిది చూద్దాం. ఇక్కడ ఓపెన్ కొట్టగానే మీకు క్యాన్వాలోకి అనేది రీడైరెక్ట్ అయిద్దనమాట. ఇక్కడ మీకు ఓపెన్ అయిద్దనమాట ఆ పేజ్. చూద్దాం ఒకసారి. ఈ విధంగా బన్నీ గారి ఫోటో అనేది వచ్చింది కదండీ! ఇక్కడ సేమ్ మీరు బ్యాక్‌గ్రౌండ్, టెంపరేచరు, ఫిల్టర్‌లన్నీ మార్చుకోవచ్చనమాట మీకు కావాల్సిన విధంగా. ఈ విధంగా మీకు నచ్చిన కలర్ అని పెట్టేసుకోవచ్చనమాట ఈడ. దీనికి దీన్ని కాపీ చేసి డైరెక్ట్‌గా మనం ఇక్కడ ఏసేసుకుందాము. ఒకే దాంట్లో ఉండేటట్టుగా ఉంటాయన్నీ.
బ్యాక్‌గ్రౌండ్ ఈ విధంగా మార్చుకోవచ్చనమాట మీరు. ఇలా మార్చేసుకోవచ్చు. ఇంకా లాస్టు మన 'పవన్ కళ్యాణ్' గారిని గూడా సేమ్‌గా ఒకసారి ఎడిట్‌లోకి పోదాము. ఈ విధంగా క్యాన్వాలోకి డైరెక్ట్‌గా రీడైరెక్ట్ అనేది అవుతుందనమాట. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఈ విధంగా వచ్చేసిందండి ఫోటో. దీన్ని సేమ్ ఇందాకలాగే మన టెంపరేచర్ గానీ, ఈ ఫిల్టర్స్ గానీ అనేది యాడ్ చేసుకోవచ్చు. బ్రైట్‌నెస్ కానీ తగ్గియచ్చు, పెంచొచ్చనమాట. మన ఇష్టము. డైరెక్ట్‌గా కలరింగ్‌లోకి పోతే కలరింగ్ అయినా పెట్టుకోవచ్చనమాట. మనకు నచ్చిన కలర్ మార్చుకోవచ్చు. ఈ విధంగా సెట్ చేసుకోవచ్చనమాట. మీరొక యూట్యూబ్ థంబ్‌నెయిల్ గురించి గూడా ఈ విధంగా బ్యాక్‌గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చనమాట. దీన్నే నేను థంబ్‌నెయిల్‌గా పెడతాను. వీడియోలో ఒకసారి చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.